ఈ కథ మొదటి భాగంలో రాఘవ సత్యనే తన కూతురి కోసం సరైన భర్త అని భావించి తన కూతురుతో పెళ్లి కోసం మాట్లాడిన తర్వాత తన అంగీకారం కోసం రాఘవ ఎదురుచూస్తూ ఉన్నాడు. మరి రాఘవతో పాటు మనం కూడా ఎదురుచూస్తున్నాం కదా. ఇక సత్య ఏం చెప్తాడో తెలుసుకోవడానికి కథలోకి వెళ్ళిపోదాం. సార్, ఏం చెప్పాలో నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఇంత పెద్ద ఆఫర్ ఇస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ నా పరిస్థితి అది కాదు సార్. చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. అమ్మ కాయా కష్టం మీద చెల్లిని నన్ను ఈ మాత్రమైనా చదివించింది. ఏదో అలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం. నేను మీ అమ్మాయికి సరిపోను సార్. బాబు సత్య, స్థాయి, స్తోమత, ఆస్తి, అంతస్తు, కులం, మతం ఇవి కాదు బాబు నేను చూస్తుంది. నా బిడ్డని కంటికి రెప్పలాగా ప్రేమగా చూసుకునే వ్యక్తి దొరికితే చాలనుకున్నాను. కానీ పెళ్లి జరగాలంటే ఇద్దరు ఇష్టాలు కావాలి. ఈ విషయంలో నిన్ను బలవంత పెట్టలేను బాబు. నువ్వు బయలుదేరు. కానీ ఈరోజు మన మధ్య జరిగినది ఎవ్వరికీ నువ్వు చెప్పనని నాకు మాటివ్వు. కూతురు జీవితం కట్టాలని ఆ తండ్రి చేసిన ప్రయత్నం ఫలించలేదు. కాని రాఘవరావు అంతటితో ఆగే మనిషి అయితే కాదు. తను తన భార్యకి కిన్నెరకి ధైర్యం చెప్పి బాధంతా తన మనసులోనే ఉంచుకుంటాడు. సత్య కళ్ల ముందు నుంచి కిన్నెర రూపం పోవట్లేదు. తనతో పెళ్ళి అనగానే తనకి నేను సరిపోను అనుకున్నాడు. కాని తన గురించి ఆలోచిస్తున్నప్పుడు తన మనసులో ఇలా అనుకుంటుంటాడు. వాళ్ళ నాన్న నన్ను చూపించాడు కాబట్టి నన్ను ఓకే చేసిందేమో. లేదంటే నేను అసలు తనకి నచ్చుతానా? ఒకవేళ నచ్చకుండా నన్ను పెళ్లి చేసుకొని వాళ్ళ నాన్న కోసం నాతో ఇష్టాన్ని చంపుకొని ఉంటే నేనది ఎలా భరించగలను? అయినా ఇంకా దీని గురించి ఆలోచించి ఏం లాభం అని సత్య కిన్నెర గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. తన సంగతి అలా ఉంటే కిన్నెర వాళ్ళ అమ్మా నాన్న తన వల్ల పడుతున్న బాధను చూసి సహించలేక వాళ్ళ నాన్న ఇంట్లో లేని సమయంలో ఎవరికి చెప్పకుండా గుడికి వెళ్తుంది. కాసేపటికి కూతురు ఇంట్లో లేదని, ఎక్కడా కనిపించడం లేదని కృష్ణవేణి కంగారుగా రాఘవరావుకి ఫోన్ చేసి చెప్తుంది. తన పక్కనే ఉన్న సత్యకి కూడా ఆ విషయం తెలుస్తుంది. రాఘవరావుని కంగారు పడొద్దు అని చెప్పి తను కూడా వెతుకుతానని చెప్పి వెళ్తాడు. సత్య తల్లి జానకి కూడా తను చేసే వంట పని ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉంటుంది. దారి మధ్యలో చిన్న గుడి ఉంటే అక్కడ దండం పెట్టుకుని వెళ్దామని ఆగుతుంది. ఆ గుడి ప్రాంగణం నుండి ఎవరో అమ్మాయి ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. కంగారుగా ఆ ఏడుపు శబ్దం ఎటు నుండి వస్తుందా అని గుడికి వెనక వైపు వెళ్లి చూస్తుంది. అక్కడ కిన్నెర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. తనని చూసిన జానకి కంగారుగా తన దగ్గరకు వెళ్ళి, అయ్యో తల్లి, ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఇలా ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు? చెప్పు తల్లి, ఏమైంది? జానకి మాటలు వినగానే కిన్నెర ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడే చీకటి పడుతూ ఉండడంతో తనకి కళ్ళు సరిగ్గా కనబడవు. ఇంకా భయంతో ఏడుస్తూ ఉంటుంది. జానకికి ఏమీ అర్థం కాదు. ఒంటరిగా ఆడపిల్ల ఏడుస్తూ ఉండేసరికే, చూడమ్మా, నీకే కష్టం వచ్చిందో నాకు తెలీదు, కానీ నేను నీ తల్లిలాంటి దాన్నమ్మా. ఈ పక్కనే మా ఇల్లుంది. నిన్నక్కడికి తీసుకెళ్తానురా. ఈ రాత్రి గడిచాక నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే నేను అక్కడికి తీసుకువెళ్ళి విడిచిపెడతాను, సరేనా? జానకి తన చేయి పట్టుకోగానే కిన్నెర తడుముకుంటూ ఉండడంతో పాపం తనకి కళ్ళు కనిపించవేమో అని జానకి అనుకుంటుంది. మెల్లగా తనని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. తనకి మంచినీళ్లు తాగించి అన్నం కలిపి తినిపిస్తుంది. ఇదిగో అమ్మా, తిను. చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నావో. నీకు ఆ దేవుడు ఎంత కష్టం ఇచ్చాడు తల్లి. నువ్వేం భయపడకు. ఇందా, ముందు అన్నం తిను. జానకి అలా అన్నం కలిపి పెడుతూ ఉండగా సత్య ఇంటికొస్తాడు. కిన్నెరని అక్కడ చూడగానే తను వెంటనే బయటకు వెళ్లి రాఘవరావుకి ఫోన్ చేసి చెప్తాడు. తిరిగి ఇంటి లోపలికి వస్తాడు. వాళ్ళమ్మ తనని పట్టించుకోకుండా కిన్నెరకి అన్నం తినిపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. నాకు మీరు బాగా నచ్చారు.
మా నాన్న కూడా ఇలానే నాకు అన్నం తినిపిస్తూ ఉంటారు. ఎన్నెన్నో కథలు కూడా చెప్తారు. మా నాన్న కూడా చాలా మంచివారు. నేనంటే ప్రాణం. అవునా? మరెందుకమ్మా అలా గుడి దగ్గర కూర్చుని ఏడుస్తున్నావు? మీ నాన్నకి నువ్వు అక్కడున్నావని తెలీదా? పాపం ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. అవును, ఆయన చాలా కంగారు పడతారు. మనసు బాగోలేక ఇలా ఇంటి నుండి వచ్చేశాను. రేపు ఉదయమే నాకు కళ్ళు కనిపించగానే నేనింటికి వెళ్ళిపోతాను. అదేంటమ్మా? అంటే నీకు ఉదయం కళ్ళు కనిపిస్తాయా? అని అడగ్గానే కిన్నెర తన గురించి పూర్తిగా జానకికి చెప్తుంది. అలానే సత్య గురించి కూడా చెప్తుంది. నాన్నకి తెలుసు సత్య చాలా మంచివాడని. కానీ సత్యకి నేను నచ్చలేదనుకుంటా. ఆ బాధలోనే నేనందరికీ భారంగా ఉన్నానని అనుకుంటూ అలా ఇంటి నుండి బయటకొచ్చేశాను. ఆ గుడి దగ్గర ఏడుస్తూ ఏడుస్తూ అలా చీకటైపోయింది. ఇంక భయంతో అక్కడే ఉండిపోయాను. ఈలోపే మీరక్కడికి వచ్చారు. కిన్నెర మాటలు సత్య విని చాలా బాధపడతాడు. జానకి సత్య వైపు చూసి సైగ చేస్తుంది. అవునమ్మా, అది నేనే అంటూ తల ఊపుతాడు సత్య. ఇంతలో సత్య చెల్లెలు ఈవినింగ్ షిఫ్ట్ డ్యూటీ ముగించుకొని అప్పుడే ఇంటికొస్తుంది. కిన్నెరని అక్కడ చూసి, తను రాఘవరావు గారి అమ్మాయి కదమ్మా, తనేంటి ఇక్కడుంది అంటూ వాళ్ళ అమ్మని అన్నయ్యని అడుగుతుంది. ఇంతలో రాఘవరావు కూడా అక్కడికి చేరుకుంటాడు. కూతురిని చూసి పరుగున వచ్చి తన చేయి పట్టుకుంటాడు. ఏంటి తల్లి ఇది? ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేస్తే ఎలా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? నాన్నతో ఇంకెప్పుడు ఇలా ఆడుకోవద్దమ్మా. నాన్న తట్టుకోలేడు. అన్నయ్య గారు, మీరేం కంగారు పడకండి. ఇదంతా మన మంచికే జరిగింది. ఆ దేవుడే నా కోడలిని నా ఇంటికి పంపించాడు. అది కాదమ్మా, మన సత్య. అవునన్నయ్య గారు, వాడికి కూడా కిన్నెర అంటే చాలా ఇష్టం. బయటకు చెప్పలేదంతే. తల్లిగా వాడి మనసు నేను బాగా గ్రహించగలను. ఈ సంఘటన జరిగిన 4 రోజులుగా వాడు అసలు మనిషిలానే లేడు. వాణ్ణి చూసే నేనేదో జరిగింది అని అనుకున్నా. కానీ నా కోడలి వల్ల విషయం నాకు మొత్తం అర్థమైంది. మాలాంటి వాళ్లతో అమ్మాయి కలిసుండలేకపోతుందేమో అనేదే వాడి భయం, వాడి ఆలోచన. అది కూడా మీ అమ్మాయి ఎంత ఇష్టం ఉంటే అలా ఆలోచిస్తాడు చెప్పండి. అందుకే చెప్తున్నా, వాళ్ల పెళ్ళి జరిపించండి అన్నయ్య గారు. కిన్నెరని నేను నా బిడ్డలా చూసుకుంటాను. వాళ్ల మాటలు విన్న కిన్నెరకి విషయం మొత్తం అర్థమవుతుంది. సత్య అక్కడే ఉన్నాడని తెలిసి ఏడుస్తూ ఉంటుంది. సత్య తన దగ్గరకు వచ్చి తన ఇంకో చేయి పట్టుకుని ఓదారుస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరినీ అలా చూసిన రాఘవరావు తన చేతిలో ఉన్న తన కూతురి చేతిని సత్య చేతిలో పెడతాడు. ఆ రాత్రి వాళ్ళందరి సంతోషానికి తెరవేడింది. మరుసటి రోజే రాఘవరావు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేస్తాడు. అనుకున్నట్లుగానే వాళ్ల వివాహం కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది. అప్పటి నుండి అందరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జీవిస్తారు.